ఇల్లంటే కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన గోడలు కాదు. అది ఒక సామాన్యుడి జీవితకాల కష్టం. ఎన్నో ఏళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని పైసా పైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఆ గూడు ఈరోజు నేలమట్టం అవుతుంటే, ఆ శిథిలాల కింద నలిగిపోతున్నది కేవలం ఇల్లు మాత్రమే కాదు. ఆ కుటుంబాల ఆశలు, ఆశయాలు కూడా. ఖమ్మంలో ముందస్తు నోటీసులు ఇచ్చి ఇవ్వకుండానే ఇళ్లను కూల్చేయడం ఎంతవరకు న్యాయం? నిన్నటిదాకా ఆ నీడలో సంతోషంగా ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులు ఈ రోజు రోడ్డున పడి విలపిస్తుంటే ఆ ఆర్తనాదాలు ఎవరికి వినిపించడం లేదా? అక్రమ కట్టడాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాన్యుడిపై ప్రతాపం చూపిస్తోంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, బడా నేతల ఆస్తుల జోలికి వెళ్ళని బుల్డోజర్లు సామాన్యుడి గుడిసెలు, ఇళ్లను కూల్చేయడానికి మాత్రమే పనికొస్తాయా? అనుమతులు ఇచ్చేటప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు కూల్చేటప్పుడు మాత్రమే గుర్తుకు వస్తున్నాయా? ప్రజలకు రక్షణగా ఉండాల్సిన సీఎం వారిని నిరాశ్రయులను చేయడం ప్రజాస్వామ్యమా లేకపోతే అరాచకమా? అధికారం శాశ్వతం కాదు, కానీ ఒక పేదవాడి శాపం వృధా పోదు. గూడు కోల్పోయిన వారి కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీరు ఈ ప్రభుత్వ పతనానికి పునాది కాక తప్పదు. చట్టం పేరుతో సామాన్యుడి ప్రాణం తీయడం ఆపండి.